ఆకుకూరలలో నీ ఫేవరెట్ ఏంటి అని అడిగితే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే తోటకూర ఎట్లా ఉన్నా నాకు చాలా ఇష్టం, ఎట్లా వండినా ఇష్టం. ఏమి వేయకుండా లైట్గా మినపప్పు చల్లి తోటకూర ఫ్రై చేస్తారు కూడా, అట్లా కూడా చాలా ఇష్టం అనమాట. సో ఈరోజు నేను తోటకూర శనగపప్పు కర్రీ కొంచెం ఫ్రై లాగా, డ్రై కర్రీ లాగా చేస్తున్నాను అనమాట. సో దానికోసం శనగపప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా. దెన్ ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకొని, దెన్ టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నా. దెన్ సన్నగా చాప్ చేసుకున్న తోటకూర కూడా వేసి మూత పెట్టిన, ఫస్ట్ కలపకుండా మొత్తం దగ్గరకు వచ్చినాక అప్పుడు మంచిగా కలిపిన అనమాట. మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలి తోటకూర. అడగంటకుండా లైట్గా వాటర్ వేసిన అనమాట. తోటకూర ఉడికింది అన్నాక అప్పుడు సాల్ట్ అండ్ కొంచెం ధనియాల పొడి వేసి, దెన్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుని శనగపప్పు వేసి మంచిగా కలిపి మిక్స్ చేసుకున్నాం. సో ఇక్కడ సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే చూసి వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కారపొడి అసలు వాడలేదు, పచ్చిమిర్చి వాడినా అనమాట. అంటే మీడియం ఫ్లేమ్లో 10 minutes ఫ్రై చేసుకుంటే కర్రీ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.